అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే నేను ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్ చాప్టర్ నుంచి ఒక ప్రాబ్లం ఇంపార్టెంట్ ఉన్నది అప్లోడ్ చేశానండి. ఇది ఇంకొక వీడియో అండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్బీ అకౌంట్ అండి. ఎస్బీ అకౌంట్ యు నో వెరీ వెల్ బై పేయింగ్ 500 minimum balance. You have to open an account. Either it may be check account or normal account. Only fee is and minimum amount is 500. Everything you know అండి. జనరల్గా ఖాతా ఓపెన్ చేయడం ఎస్బీ ఖాతా. అయితే ఎస్బీ అకౌంట్ వెన్ ఇట్ బికమ్స్ సైలెంట్, ఎస్బీ ఖాతా ఎప్పుడు సైలెంట్గా పరిగణించబడుతుంది? వెన్ ద ఎస్బీ అకౌంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ silent. That means the answer is if there are no transactions, in 3 financial years continuously. If there are no transactions in 3 financial years continuously, వరుసగా 3 ఆర్థిక సంవత్సరాలలో ఎటువంటి లావాదేవీ లేకపోతే ఆ ఖాతాను సైలెంట్ ఖాతాగా పరిగణించబడుతుంది. ఆ ఎస్బీ ఖాతాను సైలెంట్ ఖాతాగా పరిగణించబడుతుంది. దీన్ని ఇదే టైటిల్లో క్వశ్చన్ అడిగి ఎస్బీ ఖాతా వెన్ ఎస్బీ అకౌంట్ బికమ్ సైలెంట్ అని ఇచ్చి ఇఫ్ దెర్ ఆర్ నో ట్రాన్సాక్షన్స్ ఫర్ 3 years కంటిన్యూస్లీ. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. 3 financial years 3 ఆర్థిక సంవత్సరాలలో ఎటువంటి లావాదేవీ లేకపోతే దెన్ ఓన్లీ. ఈ గుర్తుంచుకోవాలని 3 financial years 3 ఆర్థిక సంవత్సరాలు. After that, one more question was also asked అండి. ఏంటంటే ది యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఎవ్రీ ఇయర్ విత్ ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్. మీకు సైలెంట్ కాకముందు ఇఫ్ దెర్ ఈజ్ 1 lakh or 2 lakhs ఇన్ దట్ అమౌంట్ అండి, ఇన్ దట్ అకౌంట్, బట్ దెర్ ఆర్ నో ట్రాన్సాక్షన్స్ ఫర్ కంటిన్యూస్ 3 financial years. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో లావాదేవీలు లేవు, కానీ ఆ బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ మీద ప్రతి సంవత్సరము అంటే వార్షిక వడ్డీని మనం ఒక లావాదేవీగా పరిగణించరు. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ 2 ఆప్షన్సే ఇచ్చి 1 is correct, 2 is correct, like that అండి. 2 are correct. What is that means? The annual interest earned every year with existing balance will not be treated as a transaction. ఆ ఖాతాలో ఉన్న నిల్వ మీద బ్యాలెన్స్ మీద వచ్చే వార్షిక వడ్డీని లావాదేవీగా పరిగణించరు. బికాస్ the definition given for the transaction in our department rules is that the depositor should come and make a deposit or withdrawal in that account, then only we will treat it as a transaction. But the annual interest earned with the existing balance will be considered as a transaction. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్బీ ఖాతాను వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో ఎటువంటి లావాదేవీ లేకపోతే కంటిన్యూస్లీ 3 financial years if there is no transaction and the interest earned every year with the existing balance నిల్వ ఉన్నటువంటి దాంతో వచ్చేటటువంటి వార్షిక వడ్డీ యాన్యువల్ ఇంట్రెస్ట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్. బోత్ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎగ్జామ్లో మనకు వచ్చేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. ట్రై టు రిమెంబర్ దిస్, మేక్ ఎ నోట్ అండ్ రిమెంబర్. ఓకేనండి. ఇంకా అనేక వీడియోలు చేస్తానండి. ప్లీజ్ సర్క్యులేట్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్, ఇమీడియట్లీ యూ సబ్స్క్రైబ్. దిస్ విల్ బి కంటిన్యూడ్ అండి అప్ టు ఎగ్జామినేషన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోస్ అండి అబౌట్ జీకే, మ్యాథ్స్, all volumes, regulations, everything will be explained in small points because which are more important for the examination. మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసినటువంటి గ్రూప్స్కు అందరికీ పంపించండి, షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది ఎగ్జామ్స్. థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుద్దాం.